చాలా పెద్ద ఎత్తున అంటే వాళ్ళ అంచనాలకు మించి 122% అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే కాంట్రాక్టర్లకు మాత్రం ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో 36,000 కోట్లు పే చేయాలని దాన్ని మించి 42,000 కోట్ల పైచులకు కాంట్రాక్టర్లకు పే చేశారు. అంటే సంక్షేమ పథకాలకేమో తక్కువ పే చేస్తున్నారు, వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి మాత్రం ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కూడా మీకు ప్రెస్ మిత్రులతో పంచుకుంటా. అంటే లాస్ట్ సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్లో డిసెంబర్ వరకు 9 నెలలు లెక్కేసుకుంటే ఇంకొక క్వార్టర్ మిగిలింది అనుకుంటే ఈ 9 నెలల్లో వాళ్ళు పేదవాళ్ళకు తగ్గిస్తున్నారు, పెద్దవాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, ఉన్న ఆస్తిని అమ్ముతున్నారు, కొత్త ఆస్తిని సృష్టిస్తలేరు. ఇటువంటి సందర్భంలో కూడా మరి వచ్చే బడ్జెట్ పోయినసారి బడ్జెట్ 3,04,000 కోట్లకు పెట్టిండ్రు. మరి ఈసారి బడ్జెట్ నేను అనుకోవడం ఇంకొక 25,000-30,000 కోట్లు పైచీలకు పెడతారేమో అని అనుకుంటున్నా. ఆ బడ్జెట్లో తెలంగాణ జాగృతి తరఫున మేము కొన్ని అంశాలను డిమాండ్ చేయదలుచుకున్నాం. ప్రధానంగా ఏంది అని అంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినారో ఆ 20,000 కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలనేటటువంటిది మా మొదటి డిమాండ్. రెండవ డిమాండు ఇవాళ అవ్వాతాతలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మీరు పెన్షన్లు డబుల్ చేస్తామని ఏదైతే చెప్పారో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నిటికీ కలిపి 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా మాట చెప్తున్నారు, మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టినామని చెప్పి. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం గ్రామాలలో 4 లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అందులో కూడా సగం వర్క్ స్టార్ట్ కాలేదు. కానీ పట్టణాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వలేదు. సో నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ 26వ తారీఖు తర్వాత పెట్టే బడ్జెట్లో మీరు పేదవాళ్ళకి ఏదైతే ఇండ్లు 22 లక్షల ఇండ్లు కడతామని ఒక లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తి కావాలంటే ఈ సంవత్సరం 8 లక్షల ఇండ్లకు 25,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఉద్యమకారులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో 250 గజాల భూమి ఇస్తా అని చెప్పి ఆ మాటకు కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఏదైతే నెలకి ఇస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రావిజన్ ఉంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 రూపాయలు వచ్చే పథకం ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఉంది, దానికి సంబంధించి SC/STలకు సంబంధించి బడ్జెట్లో ప్రావిజన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఉంది, దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడము, బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనము ఇవాళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా, రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు అది పూర్తి చేస్తలేదు. రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే 25,000 కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో దానికి 10,000 కోట్లు అవుతుంది, అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా మించి ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఫిబ్రవరి, యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరికీ గుర్తు చేయాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు? మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత? 28,000 crores. అంటే 28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా? జాగృతి వల్ల వస్తాం, రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం.
ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి. ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు. రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో, మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. నేను పదే పదే చెప్తూ వచ్చు, ఈ ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది మా ఆడబిడ్డలు. ఆడపిల్లలు చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, 11,000 కోట్లు వన్ టైం మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత మంత్లీ ఇస్తారా, క్వార్టర్లీ ఇస్తారా, ఒక క్యాలెండర్ ఇవ్వండి. కానీ ఇవ్వండి. ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు. చిన్న విద్యా సంస్థలు మూతపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 11,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. 50,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. దారుణం ఏంటంటే తెలంగాణ రాకముందు 52,000 మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ 2 ఏళ్ళ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది 32,000 మందికి వచ్చింది. అంటే 20,000 మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మాన్పించారు ఆర్టీసీ వాళ్ళను. వీఆర్ఎస్ ఇచ్చిరు, రకరకాల ఇబ్బందులు ఇచ్చిరు. 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లు తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జగిత్యాల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బస్సులో 170 మంది ఎక్కిరు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. వెనక 2 టైర్లు ఊడిపోయినాయి. దేవుడి దయ వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ కండక్టర్ సస్పెండ్ చేస్తారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం చేస్తాడు కండక్టరు, డ్రైవరు? మీకుండాల చిత్తశుద్ధి. ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే, కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఆ విషయాన్ని పాటించకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ద్రోహం చేస్తున్నది. కండక్టర్లను, డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి, కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహిళలకు ఏదైతే 2,500 ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు. మా ఆడబిడ్డలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు. అదేవిధంగా మన తులం బంగారం ఏదైతే ఆడబిడ్డలకు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఊసిలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో మా ఆడబిడ్డలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2,500 స్కూటీ, తులం బంగారం వీటికి సంబంధించిన ప్రావిజన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా కీలకమైన అంశం, మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్నికల్లో ఎన్నికయి గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు? మొదటి సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మీరు స్వతహాగా ఇచ్చినవి కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే ఇంకా 1,89,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది. అది బాకీ ఉంది. ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 1,89,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి. ఇబ్బంది పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కోర్టులకు పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్